హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం 20 మంది ప్లేయర్లతో తెలుగు టైటన్స్ అయితే తమ స్క్వాడ్ని అయితే రెడీ చేసుకుంది. అయితే ఈ స్క్వాడ్లో మొత్తం 8 మంది డిఫెండర్లతో పాటు 8 మంది రైడర్లు అయితే ఉన్నారు. అంతేకాకుండా 4 ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 12లో అయినా తెలుగు టైటన్స్ కప్పు కొడుతుందా లేదనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, అంతేకాకుండా వాటికున్న నెగిటివ్స్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు ప్రో కబడ్డీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్5 స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ కప్పు కొడుతుందంటే దాదాపుగా కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి సీనియర్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లు అయితే ఎవ్వరూ లేరు. అంతేకాకుండా కేవలం వీళ్ళ టీం మొత్తం విజయ్ మాలిక్ని నమ్ముకుని ఉంది. సో విజయ్ మాలిక్ పర్ఫార్మెన్సే ఇక్కడ హైగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. పొరపాటున విజయ్ మాలిక్ ఎటువంటి ఇంజరీస్ అయినా సరే తెలుగు టైటన్స్ కోలుకోవడం దాదాపుగా అసాధ్యమే. సో డిఫెన్స్ విషయానికి వస్తే డిఫెన్స్ కూడా లాస్ట్ ఇయర్ ఏ డిఫెన్స్ ఉందో సేమ్ యాస్టేజ్ అదే ఉంది. కిషన్ దూల్ ప్లేస్ లో శివం సిండ్ అయితే ఎంట్రీ ఇచ్చాడు, జస్ట్ అంతే. ఈసారి తెలుగు టైటన్స్ కప్పు గెలవాలి అనుకుంటే మాత్రం కంప్లీట్ గా విజయ్ మాలిక్ పైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దే వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా తెలుగు టైటన్స్ కప్పు గెలుస్తుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.